హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీర. కథలోకి వెళ్ళిపోదాం. ప్రొద్దుటే ఆర్యన్ లేచేసరికి సమీర కాఫీ తీసుకొస్తుంది. ఆర్యన్ కాఫీ తాగి హడావుడిగా బయలుదేరుతాడు. ఏమైందేంటి అంత హడావుడి అంటుంది సమీ. ఆఫీస్లో మీటింగ్ ఉంది జాను, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్తాను అంటాడు ఆర్యన్. ఇక్కడే రెడీ అవ్వచ్చు కదా అంటుంది సమీ. టైం లేదు జాను, బట్టలు కూడా లేవు కదా అంటాడు ఆర్యన్. సమీర కబోర్డ్ ఓపెన్ చేసి ఆర్యన్ డ్రెస్ మంచం మీద పెడుతుంది. వావ్ జాను, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నా బట్టలు కూడా తెచ్చేసావా అంటాడు ఆర్యన్. నాకు తెలుసు కదా తమరి సంగతి, రాత్రికి ఎలా అయినా వచ్చేస్తారు, అందుకే తెచ్చేసా అంటుంది సమీ. ఆర్యన్ సమీర్ని హక్ చేసుకుని ఏంటో అన్నీ నీకు అలా తెలిసిపోతాయి అంటాడు. చాలే వెళ్ళి రెడీ అవ్వండి, నేను మీరు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను అక్కడ ఏదో ఒకటి తింటానులే అంటాడు ఆర్యన్. అయ్యా మహాన్ బావా, నేనేం వండాను, జస్ట్ ప్లేట్లో పెడతాను అంతే అంటుంది సమీ. సరే. ఆర్యన్ రెడీ అయి వచ్చేసరికి మిథున సంజు టిఫిన్ చేస్తూ ఉంటారు. హర్ష కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. బావా ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది సంజు. అవును సమీ, నేను చూడలేదు, అల్లుడి గారు ఎప్పుడొచ్చారు? అది రాత్రి తను వచ్చేసరికి లేట్ అయింది అంటుంది సమీ. సూపర్ అక్క, నువ్వు చాలా లక్కీ, బావగారు నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండట్లేదు అంటుంది సంజు. అవును మిథున, ఆర్యన్ ఎప్పుడూ అంతే, సమీని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేడు, అంత ప్రేమ ఆర్యన్కి. ఇంతకీ సిద్ధు జై రాలేదా? నేను వాళ్ళు కూడా వచ్చారేమో అనుకున్నా, ఎంతైనా లవ్లో ఆర్యన్కి పోటీనే లేదు, ది బెస్ట్ అని అంటాడు. లేదు అని సైలెంట్గా టిఫిన్ అయిపోవడంతో లోపలికి వెళ్ళిపోతారు సంజు మిథున. హర్ష ఏంటిది, వాళ్ళని రానికుండా రాత్రి తిప్పి పంపి వీళ్ళ దగ్గర బుక్ చేసావేంటి అంటాడు ఆర్యన్. ఆర్యన్ బామ్మద్దులు నా మాత్రం ఇరికించకపోతే ఎలా, నువ్వుండు అని వెళ్ళిపోతాడు. ఆర్యన్ కూడా టైం అవుతుందని వెళ్ళిపోతాడు. సమీర ఫోన్ తీసి సిద్ధుకి కాల్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బాబీ అంటాడు సిద్ధు. సిద్ధు ఏం చేస్తున్నావు అంటుంది సమీ. నథింగ్ బాబీ అంటాడు సిద్ధు. ఎలా ఉన్నావు అని అడుగుతుంది సమీ. నాకేంటి బాబీ, కూల్, అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటాడు సిద్ధు. ఇంకా నీకు కూల్గా ఉండే అవకాశం లేదు కదా అంటుంది సమీ. వై 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 ఎందుకు అంటాడు సిద్ధు. సమీర ఇక్కడ హర్ష మాటలు వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చెప్తుంది. సమీర ఇక్కడ హర్ష మాటలు వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చెప్తే అది వింటాడు సిద్ధు. అమ్మా బావా, మమ్మల్ని ఇరికిస్తావా, చెప్తా నీ సంగతి, నాకు టైం రాకపోదు అనుకుంటాడు మనసులో సిద్ధు. ముందిప్పుడు నీ సంగతి చూడు అంటుంది సమీ. బాబీ ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి, వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి అంటాడు సిద్ధు. సమీర ఒక ఐడియా చెప్తుంది. బాబీ నువ్వు సూపర్, అంతే, ఇప్పుడే జైకి కూడా చెప్తా అంటాడు సిద్ధు. జై ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిద్ధు జై దగ్గరకు వస్తాడు. ఏంటి సిద్ధు ఇంత సడన్గా వచ్చావు అంటాడు జై. అది అని హర్ష చేసిందంతా చెప్తాడు. అమ్మ హర్ష మనల్ని రావద్దని అడ్డంగా ఇరికిస్తాడా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు జై. సమీర ఐడియా చెప్తాడు సిద్ధు. నిజంగా బాబీ గ్రేట్ రా అంటాడు జై. సిద్ధు సంజుకి ఫోన్ చేసి సంజుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, సంజు నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా అని అడుగుతాడు. ఒక్కసారి ఆ ప్రశ్నకి షాక్ అయి, నీకు తెలియదా బావా అంటుంది సంజు. అదే నిజమైతే నువ్వు ఈ పాటికి నాకు ఫోన్ చేసి ఉండేదానివి, హర్ష చెప్పింది నిజమే. హర్షన ఏం చెప్పాడు? నిన్న మీకోసం నేను జై ఆర్యన్ అన్నయ్యతో కలిసి వచ్చాం, మీ మీద ప్రేమ ఉంటే కాల్ చేసేవాళ్ళు అన్నాడు. నేను నా సంజు నాకు కాల్ చేస్తుంది అని చెప్పి నేను కలవకుండా వచ్చేసా, నువ్వేమో ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు అంటాడు సిద్ధు. లేదు బావా, నువ్వంటే నాకు ప్రాణం, హర్షనే ఉదయం మీకు మా మీద ప్రేమ లేదు అని చెప్పాడు అంటుంది సంజు. ఏంటి నిజమా? అదేంటి మాకొకలా మీకొకలా చెప్పాడా? అది వదిలే, మనం ఈరోజు లంచ్కి వెళ్దామా అంటాడు సిద్ధు. అంటుంది సంజు. సరే మరి వస్తున్నా, రెడీ అవ్వు అంటాడు సిద్ధు. ఓకే బావా అంటుంది సంజు. సరే బాయ్ బేబీ అంటాడు సిద్ధు. జై మిథునకి కాల్ చేస్తాడు. మిథున కాల్ చేస్తే లెఫ్ట్ రైట్ ఇద్దామని ఫోన్ లిఫ్ట్ చేయగానే జై ఛాన్స్ ఇవ్వకుండా, నా పేరు జైదేవ్, నేను నీకు తెలుసా, ఐ మీన్ గుర్తున్నానా అంటాడు. అసలే కోపంగా ఉన్న మిథు జై మాటలకు విసుక్కుంటూ, ఏంటి నీ పిచ్చి బాగుడు అంటుంది. అవును పిచ్చే, నాకు నీ పిచ్చి పెట్టే ఇలా తయారయ్యా అంటాడు జై. అవును జైనే, అసలు కొంచెమైనా నా మీద ప్రేమ ఉందా, కాబోయే మొగుడనే గౌరవం ఉందా, ఏమీ లేదు, ఇట్స్ ఆల్ ఓవర్ అంటాడు జై. జై ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అసలు ఇప్పుడు ఏమైందని అంటుంది మిథున. ఏమైందా, హర్ష అంటూనే ఉన్నాడు నీకు నా మీద ప్రేమ లేదని.
ఏంటి, హర్ష అలా అన్నాడా? అయినా నాకు నువ్వంటే ప్రేమ ఉందో లేదో హర్ష చెప్పాలా? నీకు తెలియదా అంటుంది మిథున. నాకు తెలుసనే అనుకున్నా, కానీ అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది అంటాడు జై. ఎలా అంటుంది మిథున. హర్ష అన్నాడు, నువ్వంటే ప్రేమ ఉంటే, నీ ఆలోచన ఉంటే కనీసం ఫోన్ అయినా చేసేది అన్నాడు. నువ్వు చేయలేదంటే మరి అంటాడు జై. ఆపు జై, ఇంకా నన్ను ఇరిటేట్ చేయకు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటుంది మిథున. నాతో లంచ్కి రావాలి అంటాడు జై. సరే, కోపంగా చెప్తున్నావు. ఓకే సరే, నెమ్మదిగా వస్తాను అంటుంది మిథున. మరి రెడీ వచ్చేస్తున్నా అంటాడు జై. సరే సరే అంటుంది మిథున. మిథు సంజు రెడీ అయి హర్ష కోసం వస్తారు. అప్పటికే ఆర్యన్, సిద్ధు, జై వస్తారు. సంజు, మిథు కలిసి హర్షని కుమ్ముతారు. ఏమైంది, నన్నెందుకు కొడుతున్నారు అంటాడు హర్ష. మాకు ప్రేమ లేదని చెప్తావా, నీ సంగతి చెప్తాం అని కొడుతూ ఉంటారు. సిద్ధు, జై నవ్వుతుంటే ఆర్యన్ అయోమయంగా చూస్తాడు. సమీర వచ్చి చాలే, ఎక్కువ కొడితే బాగోదు, అసలే పెళ్లి కొడుకు కదా అని విడదీస్తుంది. జై, సిద్ధు మీరు కొట్టి అలసిపోయారు, జ్యూస్ తాగిరండి అని పంపిస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు ఆర్యన్. అదిగో నిలబడింది కదా రాక్షసి, దాన్ని అడుగు అంటాడు హర్ష. జానునా, తనకేం తెలుసు అంటాడు ఆర్యన్. అబ్బా, మీ ఆవిడ పెద్ద అమాయక చక్రవర్తి అనుకుంటున్నావా? అది పెద్ద కంచు కరోడ. నన్ను చిన్నప్పటి నుండి బుక్ చేయడంలో ఇదే ఫస్ట్ అంటాడు హర్ష. అరే, అంత బాగా ఎలా కనిపెట్టావురా అంటుంది సమీ. హర్ష కోపంగా, అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక అని, ఎవడికి తెలియదని వేషాలు, నీకు కాక ఇలాంటి ఐడియాలు వేసే తెలివి వీళ్ళకి ఎక్కడికొచ్చింది అని మీదికి వస్తాడు. సిద్ధు లాగి హర్షని సోఫాలో కూర్చోబెడతాడు. చెరువు పక్క జై, సిద్ధు కూర్చుని, మా బాబీ జోలికి రావాలంటే ముందు మమ్మల్ని దాటాలి అంటారు. బండ వెదవల్లారా, నేనేమైనా దాన్ని కొడతానా, అంత గట్టిగా పట్టుకొని లాగారు అంటాడు హర్ష. రే, ఏంట్రా ఇది, సమీ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అంటాడు ఆర్యన్. కోటింగ్ వాడికి సరిపోయింది, మీకు కూడా కావాలా అంటుంది జానునే. ఒసే, రౌడీ మూడిని కూడా కొడతావా? ఆయన నన్ను కొట్టినప్పుడు అడిగావా? ఇప్పుడు నేను కొడతా. ఆర్యన్ వర్మ అయితే ఎవడికి గొప్ప, నా మొగుడు అంతే ఇక్కడ అంటుంది సమీ. అంతే బాబీ అంతే, నువ్వు రెచ్చిపో అంటాడు సిద్ధు. ఏయ్, మీరేంటి దానికి తోకలా అంటాడు కొంచెం కోపంగా ఆర్యన్. మా బాబీ అంటే ఏంటి అదే. జాను, నీకు తెలుసు, నా కోపం తెప్పించుకు అంటాడు ఆర్యన్. తెప్పిస్తే ఏం చేస్తావేంటి అని ముందుకు వస్తుంది సమీ. హర్ష చిన్నగా, ఊరుకో ఆర్యన్, దాన్ని మనం ఏం చెయ్యలేం. పొరపాటున అది ట్యాప్ తిప్పిందనుకో, ఈ ఇంట్లో నాకు, ఆ ఇంట్లో నీకు బ్యాండ్ మోగిపోద్దంతే, చీపిరి కట్ట తిరిగేస్తారు మనోళ్ళు అంటాడు హర్ష. అంతే అంటావా అంటాడు ఆర్యన్. నీ సంగతేమో, మా అయ్య మాత్రం పక్కా నా కాళ్ళు ఇరక్కొడతాడంతే అంటాడు హర్ష. అమ్మో, మా నాని నా తోలు ఒలిచేస్తుంది అంటాడు ఆర్యన్. అర్థమైంది కదా, ఇక నోరు మూసుకుని కూర్చోండి అని లోపలికి వెళ్ళిపోతుంది సమీ. సిద్ధు, జై, మిథు సంజులతో బయటికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తారు. జాను, భోజనం చేద్దాందా అంటాడు ఆర్యన్. నాకొద్దు సాగర్, ప్రొద్దుటి నుండి ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది, నా వల్ల కాదు బాబు అంటుంది సమీ. అయ్యో, మరి డాక్టర్ దగ్గరికి వెళ్దాందా అంటాడు. అవసరం లేదు, ఈ టైంలో అలాగే ఉంటుందట్లే అంటుంది సమీ. సరే, కొంచెమన్నా తిందు రా బేబీ అని తీసుకెళ్ళి తనే వడ్డిస్తాడు. కొంచెం తినగానే వామిటింగ్ అవుతుంది. అందుకే చెప్పాను వద్దని అని పడుకుంటుంది. ఆర్యన్ కవిత చేత జ్యూస్ చేయించి తీసుకొస్తాడు. జాను, ఆరెంజ్ జ్యూస్ తాగేసే అంటాడు ఆర్యన్. అబ్బా, మళ్ళీనా అంటుంది సమీ. జాను, ఏం తినకుండా ఎలా బంగారం, కొంచెం తాగు అని దగ్గరుండి తాగిస్తాడు. హర్షకి కొన్ని బ్యాగ్స్ ఇచ్చి అవి ఆర్యన్ ఇంట్లో ఇవ్వమని చెప్తే ఆర్యన్ ఇంటికి వెళ్తాడు హర్ష. రా బాబు కూర్చో అంటారు మంజుల. అమ్మ వాళ్ళు మీకు ఇవి ఇచ్చి రమ్మన్నారు అంటాడు హర్ష. సరే హర్ష, నేను కాఫీ తీసుకొస్తాను సిరిని పిలుస్తుంది. సిరి హర్షని చూసి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడే అంటాడు హర్ష. ఏంటి ఫుల్ ఎంజాయ్, అందరూ ఉన్నారు కదా అడుగుతుంది సిరి. ఎక్కడా, జై, సిద్ధు, మిథున సంజులతో లంచ్కి వెళ్ళారు. మీ ఆర్యన్ అన్నకేమో సమీతోనే సరిపోతుంది, ఎటొచ్చి నేనే ఒంటికాయ సొంటి కొమ్ముని అంటాడు హర్ష. అబ్బో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఇప్పుడేంటి, నేను నీతో బయటికి రావాలి అంతే కదా అంటుంది సిరి. సిరి బుగ్గలు లాగుతూ, అవును, నువ్వు టూ స్మార్ట్ అంటాడు. సిరి రెడీ అయి రాగానే ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. లోన్లీ ప్లేస్ చూసి ఆపుతాడు. ఇద్దరు అక్కడ కూర్చుంటారు.
హర్ష సిరి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు నా జీవితంలోకి వచ్చే రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు అంటాడు హర్ష. అవును హర్ష, ఇన్ని టెన్షన్స్లో మన జీవితం గురించి ఆలోచించడం మానేశాం. ఇప్పుడు ఏ టెన్షన్ లేవు కాబట్టి ఇంక మనం సంతోషంగా ఉండొచ్చు అంటుంది సిరి. సిరి, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటాడు హర్ష. హర్ష, నేను నీకు ఆల్రెడీ పడిపోయాను, మళ్ళీ ఎందుకు ఇదంతా అంటుంది సిరి. నిజం చెప్తే నమ్మవా అంటాడు హర్ష. చాలే హర్ష అంటుంది సిరి. హర్ష సిరి పెదవులను లాక్ చేస్తాడు. సిరి షాక్ అయిపోతుంది. ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తారు. పెళ్లి దగ్గర పడడంతో మెహందీ ఫంక్షన్ అరేంజ్ చేస్తారు. సిరి, సంజు, మిదు ముగ్గురు మెహందీ పెట్టించుకుంటూ ఉంటారు. సమి అక్కడే కూర్చొని అందరితో కబుర్లు చెప్తూ ఉంటుంది. సిద్ధు, హర్ష, జై కూల్ డ్రింక్ తీసుకుని ఆర్యన్ దగ్గరికి వస్తారు. ఆర్యన్ వాళ్ళని గమనించకుండా అలా కూర్చొని సమీరనే తదేకంగా చూస్తూ ఉంటాడు. హర్ష సైలెంట్గా పక్కన నిలబడి ఏం చూస్తున్నావు బావా అంటాడు. నా బంగారాన్ని ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దొస్తుందో అంటూ చూస్తాడు. భుజం మీద చెయ్యి వేసి ఇంకా ఏమనిపిస్తుంది అంటాడు. హర్ష స్పర్శకి తేరుకుని చూసి, రే మీరా ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు ఆర్యన్. నువ్వు మా సమీని చూపులతో ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడే వచ్చాం అంటాడు హర్ష. చాలే, తనంత అందంగా ఉండడం తన తప్పు, నా తప్పు కాదు అంటాడు ఆర్యన్. అమ్మాయిలు అయిపోయిందా పెట్టించుకోవడం అని అడుగుతుంది వైజయంతి. అయిపోయింది మామగారు అని అంటారు. అయితే సరే చూద్దాం, మీలో మిమ్మల్ని చేసుకునే వాళ్ళు మీ మీద ఎంత ప్రేమ ఉందో. అదేంటి నాని అలా అంటున్నారు అని అడుగుతుంది సిరి. కట్టుకోపోయేవాడు ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎర్రగా పండుతుంది గోరింటాకు, అందుకు అంటుంది వైజయంతి. అవునా అంటూ ముగ్గురు అబ్బాయిల వైపు చూస్తారు. ఆ మాటలకి వాళ్ళ చూపుల దెబ్బకి నోట్లో ఉన్న కూల్ డ్రింక్ అంతా బయట ఉమ్మేస్తారు. పొరబోయి ఉక్కిరి బిక్కిరి అవుతారు. వాళ్ళని చూసి ఆర్యన్ బాగా నవ్వుతాడు. బాయ్ అంత నవ్వొద్దు, పొరపాటున బాబీ చేయి పండకపోతే నీకుందే అంటాడు సిద్ధు. అంత లేదు, అందరికన్నా నా జాను చేయి బాగా పండుతుంది, ఎందుకంటే తను నా ప్రాణం కాబట్టి. అయినా డిస్కషన్ అవసరం లేదు, ప్రెగ్నెంట్ అని తాను అసలు మెహందీ పెట్టించుకోలేదు కాబట్టి గొడవే లేదు అంటాడు ఆర్యన్. అబ్బా మరి ఇప్పుడు మా పరిస్థితి అని అడుగుతాడు. ఆర్యన్ బ్యూటీషియన్ పిలిచి వాళ్లకు మంచి మెహందీ పెట్టారుగా, బాగా పండుతుందా అని అడుగుతాడు. బాగా పండుతుంది సార్ అంటుంది ఆవిడ. ఇంకా బాగా పండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు హర్ష. వాటర్లో షుగర్ కలిపి కాటన్ అందులో ముంచి మెహందీ మీద అప్పుడప్పుడు అదితే ఇంకా బాగా కలర్ వస్తుంది అని చెప్తుంది బ్యూటీషియన్. సరే వెళ్ళు, విన్నారుగా, మీరు ముగ్గురు ఆ పనిలో ఉండండి అంటాడు ఆర్యన్. ఏంటో మన కర్మ అని ముగ్గురు అక్కడి నుండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆర్యన్ ఎవరూ చూడకుండా సమీని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్తాడు. ఏంటి సాగర్ ఇక్కడికి తీసుకొచ్చావు అంటుంది సమీ. ఆర్యన్ సమీని వెనక్కి తిప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఏంటి సాగర్ ఇది, ఎవరైనా వస్తారు వదులు అంటుంది సమీ. వదలను, ఈ పెళ్లి హడావుల్లో అసలు నీతో టైం స్పెండ్ చేయడమే కుదరట్లేదు. ఈ రోజు మాత్రం ఏం చెప్పినా వినను. అసలు ఈ డ్రెస్లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటాడు ఆర్యన్. ఎంత అంటుంది నవ్వుతూ సమీ. చెప్తే చాలా, చూయించాలా అంటాడు ఆర్యన్. నీ ఇష్టం అంటుంది సమీ. ఆర్యన్ వెంటనే సమీని తన ముద్దుతో లాక్ చేస్తాడు. అలా అందరి డాన్సులతో హుషారుగా సంగీత్ కూడా పూర్తి చేస్తారు. పెళ్లి రోజు సిద్ధు, జై, హర్ష ముగ్గురిని ఒకేసారి పెళ్లి కొడుకులను చేయడానికి మంగళ స్నానాలకి తీసుకొస్తారు. బనియన్ ఇంకా తెల్ల పంచులతో ముగ్గురు మెరిసిపోతున్నారు. ముగ్గురిని కూర్చోబెడతారు. అక్కడ ఉన్న ముత్తైదువులందరినీ చూసి సిగ్గుపడుతూ ఇబ్బందిగా కూర్చుంటాడు సిద్ధు. ఏంటి సిద్ధు, మరి ఆడపిల్లల అలా సిగ్గుపడితే ఎలా, ఇప్పుడే ఇలా అయితే రేపు అని ఏదో అనబోతుంటే సమీర ఊరుకో పిన్ని, నువ్వు మరి మా మరిదిని బాగా ఆట పట్టిస్తున్నావు అంటుంది సమీ. మరేం చేయమంటావు, మీ మరిది గారు సిగ్గుకు బ్రాండ్ అంబాసిడర్లా తయారైతే అని అందరూ నవ్వుతూ ఉంటారు. సిద్ధు సమీరతో చిన్నగా, బాబీ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు అంటూ, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అంటాడు. సరే సిద్ధు అంటుంది సమీ. ఆర్యన్ వచ్చి ఏంట్రా మీ బాబీతో తెగ చెప్పేస్తున్నావు అంటాడు. నీకేంటి బాయ్, ఇలాంటి ఏం లేకుండా మా బాబీని చేసుకున్నావు, ఇలా అందరి ముందు స్నానం చేయాలంటే ఎంత ఇబ్బంది అంటాడు సిద్ధు. సమీర స్నానం చేయించక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రే సిద్ధు, ఎందుకురా నా కొంప అంటించావు అని సమీర వెనకాలే వెళ్తాడు. జాను బంగారం, అందరూ అక్కడుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు ఆర్యన్.
సమీర సమాధానం చెప్పకుండా అటు తిరిగి ఏదో సర్దుతూ ఉంటుంది. ఆర్యన్ వెనుక నుండి గట్టిగా హత్తుకుని, బేబీ, ఎప్పుడో జరిగిపోయిన పెళ్లి గురించి ఇప్పుడు కోపం తెచ్చుకోవడం అవసరమా చెప్పు? ఆల్రెడీ మనం అమ్మా నాన్న కూడా కాబోతున్నాం, ఇంకా దాని గురించి ఎందుకు బేబీ అంటాడు ఆర్యన్. సమీ ఆర్యన్ని విడిపించుకుని, మెహందీ ఫంక్షన్ లేదు, సంగీత్ లేదు, ఇలా మంగళ స్నానాలు లేవు, ఒక సరదా లేవు, పరదా లేదు, తాళి కట్టి పెళ్లి చేసేసుకున్నారంతే అంటుంది. బంగారం, అవన్నీ లేకపోయినా అందరినీ మించిన ప్రేమ ఉంది, అది చాలదా? సరే, నువ్వంత ఫీల్ అవుతుంటే ఇప్పుడు వీళ్ళతో పాటు మనం కూడా చేసుకుందాం అంటాడు ఆర్యన్. మనమా? మళ్ళీనా అంటుంది సమీ. హా, కడుపుతో పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంటే బాగోదు, కానీ పదండి అంటుంది సమీ. ఆ, నీకు జలసీనే, నీకన్నా నేను అందంగా కనిపిస్తానని వద్దంటున్నావు కదా సమీ అని కోపంగా అనేసరికి ఆర్యన్, ఊరికే బేబీ, సరదాకి, నాకంటే నువ్వే అందంగా ఉన్నావు, టైం అవుతుంది పద అని తీసుకెళ్తాడు. సంజు, మిధు సీరియల్కి కూడా మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్లుగా ముస్తాబు చేస్తారు. పెళ్లి సమయం దగ్గర పడడంతో పెళ్లి కొడుకుల్ని తీసుకొస్తారు. రెడ్ కలర్ శార్వాణిలో జై మెరిసిపోతూ ఉంటాడు. గోల్డ్ కలర్ శార్వాణిలో సిద్ధు చందమామతో పోటీ పడుతుంటాడు. రాయల్ బ్లూ కలర్ శార్వాణిలో హర్ష నేనేమన్నా తక్కువ అన్నట్టుంటాడు. మంజుల సిద్ధును చూసి ముద్దుగా మొటికలు విరుస్తూ, కన్నయ్య ఎంత అందంగా ఉన్నావో, నా దృష్టే తగిలేలా ఉంది అంటుంది. జై చెల్లెలు లేక అన్నయ్య, బాలీవుడ్ హీరోలు కూడా సరిపోరు, నీ లుక్ కేక అంటుంది. సమీర హర్ష ముందు నిలబడి తన కళ్ళ కాటుకు తీసి చెవి వెనుక పెట్టి, పెళ్లి కలతో అదిరిపోతున్నావు, నా బెస్ట్ ఫ్రెండ్ని ఇలా చూస్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అంటుంది సమీ. అమ్మ, బావమరిది అబ్బాయిలు కాళ్ళు కడిగి లోపలికి తీసుకురండి అని పంతులు గారు చెప్తారు. హర్ష కాళ్ళు కడగడానికి ఆర్యన్ వస్తాడు. సిద్ధు కూడా ఆర్యన్తో పాటు వస్తాడు. సిద్ధు, మీ అన్నయ్య కడుగుతాడు, నువ్వు పెళ్లి కొడుకువి, నువ్వెందుకు అంటుంది సమీ. బావి, ముందు నేను సిరికి అన్నయ్యని, తర్వాతే అన్నీ అని ఆర్యన్, సిద్ధు హర్ష కాళ్ళు కడుగుతుంటారు. హర్ష, బాగా కడగండి బావమద్దులు అని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అంటుంది సమీ. దేనికి? కాళ్ళు కడిగినందుకు అంటుంది సమీ. ఇన్ని నీళ్లు కాళ్ళ మీద పోసి గిఫ్ట్ పట్టేస్తున్నారు అని ఇద్దరికి రింగ్స్ పెడతాడు హర్ష. ఇక సిద్ధుకి జైకి హర్ష కడగడానికి వస్తాడు. అరే బావా, మేము నీ ఒక్కడికి, నువ్వు మా ఇద్దరికి అంటాడు సిద్ధు హర్షతో. నా అదృష్టం రా, మీకు ఒక్కటే చెల్లి, నాకు ముగ్గురు. అరే, ఆర్యన్కి కూడా కడగాల్సింది, జస్ట్ మిస్ అనగానే, ఆర్యన్ బావ కావాలంటే మళ్ళీ కడుగుతా, కానీ ఆ టాపిక్ వదిలే. అయ్యో, ఇంకోసారి కడిగినా నేను మాత్రం గిఫ్ట్ ఇవ్వను. జై, బావా, నాకు పెద్ద గిఫ్ట్ కావాలి. నాకు తెలుసు హర్ష అని ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చూడు అని చైన్ మెళ్ళో వేస్తాడు. రే సిద్ధు, నీ గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్ బావా, ఇంక గిఫ్ట్ ఎందుకు అని హక్ చేసుకుని హర్ష బుగ్గు మీద కిస్ చేస్తాడు. రే బావా, ఉండరా, చూసేవాళ్ళు నేను నిన్ను చేసుకుంటున్నానేమో అనుకుంటారు అంటాడు. సమీర బ్రాస్లెట్ హర్ష చేతికి పెట్టి, మా మరిది తరఫు గిఫ్ట్ అంటుంది. అందరూ మండపంలోకి వెళ్తారు. అబ్బాయిల చేత గణపతి పూజ చేయించి, అమ్మాయిల చేత గౌరీ పూజ చేయించి తీసుకొస్తారు. గోల్డ్ కలర్ పట్టు చీరలో మిథున చూపు తిప్పుకోనివ్వట్లేదు. పింక్ కలర్ పట్టు చీరలో సంజు అదిరిపోతుంది. పర్పుల్ కలర్ పట్టు చీరలో సిరి నిజంగానే శ్రీ మహాలక్ష్మిలా ఉంది. ముగ్గురిని తెర అడ్డం పెట్టి కూర్చోబెడతారు. పూజ అయ్యాక మిథున అమ్మా నాన్న జై కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. సమీర అమ్మా నాన్న సిద్ధు కాళ్ళు కడుగుతారు. సిరి అమ్మా నాన్న హర్షకి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. తరువాత జీలకర్ర బెల్లం పెట్టించి తెర తీస్తారు. అప్పుడు ఎదురుగా పెళ్లి బట్టల్లో తమ మనసైన వాళ్ళను చూస్తూ 3 జంటలు మైమరిచిపోతారు. తర్వాత మధుపర్కాలు కట్టుకొని వచ్చాక మాంగళ్య ధారణ చేయిస్తారు. తలంబ్రాలు బిందెలో ఉంగరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి మరీ సరదాగా పూర్తి చేస్తారు. పంతులు గారు అరుంధతిని చూయించి పెళ్లి తంతు పూర్తి చేస్తారు. సమీర వాళ్లను పెళ్లి బట్టల్లో జంటలుగా చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఆర్యన్ సమీర పక్కన నిలబడి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ఎవరూ చూడకుండా నెమ్మదిగా సమీర మెడ మీద ముద్దు పెడతాడు. సమీ చిరుకోపంగా ఆర్యన్ని చూస్తూ ఏంటి అని కళ్ళెగరేస్తుంది. బంగారం, నువ్వు ఈ రెడ్ కలర్ శారీలో ముద్ద మందారంలా ముద్దొచ్చేస్తున్నావు తెలుసా అంటాడు ఆర్యన్. సాగర్, అందరి ముందు ఏంటి అని ముద్దుగా విసుక్కుని విడిపించుకొని వెళ్ళిపోతుంది. అందరూ కలిసి భోజనాలు అవ్వగానే అప్పగింతల ప్రోగ్రాం మొదలవుతుంది. ఇంకేముంది, అందరూ ఒకటే ఏడుపులు. అవి పూర్తి చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పూజలు వ్రతాలు అయ్యాక ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. జై, మిథున,
మిథునని అందంగా రెడీ చేసి గదిలోకి పంపిస్తారు. రూమ్ మొత్తం జాజులు ఇంకా మంచి స్మెల్ వచ్చే పిఐలు గులాబీలతో అందంగా రెడీ చేస్తుంటుంది. జై రూమ్లో ఎప్పుడు మిథున వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మిథున పాల గ్లాస్ తీసుకుని లోపల అడుగు పెట్టగానే సిగ్గుతో తలుపు దగ్గర నిలబడి ఉంటుంది. జై వెళ్ళి తల పైకెత్తి ఇదంతా సిగ్గే అంటాడు. జై అని కొంచెం కోపం మిక్స్ చేసి చూస్తుంది మిథున. అమ్మ బాబోయ్, అంత గుర్రుగా చూడకు బేబీ, నీ చూపులు గుచ్చుకుంటున్నాయి అని పాల గ్లాస్ తీసుకుని మిథునని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడతాడు. మిథున టెన్షన్గా ఒళ్ళో చేతులు నలుపుకుంటూ ఉంటుంది. జై మిథు చేతులు పట్టుకుని సుతారంగా ముద్దు పెడతాడు. ఎందుకు బేబీ అంత టెన్షన్ పడుతున్నావు, ఇటు చూడు ఒకసారి అంటాడు జై. మిథున తన వైపు చూడగానే మిథునను హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు. నెమ్మదిగా కళ్ళ మీద ముక్కు మీద పెడతాడు. తర్వాత మిథున పెదవులు అందుకుంటాడు. మిథునలో టెన్షన్ తగ్గి జైని తన మీదకు లాగుతుంది. వాళ్ళు ఆ రాత్రి ఒకరికి ఒకరుగా ఇద్దరు ఒకటిగా మారిపోతారు. సంజు సిద్ధు రూమ్ నిండా మల్లెల మరవంతో అలంకరిస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వాటి వాసన వెదజల్లుతూ పరవశం కలుగు చేస్తున్నాయి. సిద్ధు బెడ్ మీద కూర్చొని యాపిల్ తీసుకొని తింటూ కూర్చుంటాడు. సంజు సిగ్గుపడుతూ పాలు తీసుకొని లోపలికి వస్తుంది. సిద్ధు సంజుని చూసి, సంజు పాలు తెచ్చావా, ఇప్పుడే ఏమన్నా తాగుదాం అనుకుంటున్నా అని చేతిలో గ్లాస్ తీసుకుని తాగేస్తాడు. ఇంకా ఫ్రూట్స్ వంక చూస్తాడు. సంజు వంక చూడకపోయేసరికి కోపంగా ఏం చేస్తున్నావు బావా అని అడుగుతుంది సంజు. ఇంకా ఏం ఫ్రూట్ తినాలా అని ఆలోచిస్తున్నా అంటాడు సిద్ధు. నీకిప్పుడు ఈ తిండిగోలేంటి, ఈ రోజు ఏంటో తెలుసు కదా అంటుంది సంజు. తెలీదు, ఏంటో చెప్పొచ్చు కదా అంటాడు సిద్ధు. నేను చెప్పాలా అంటుంది సంజు. మరి ఇంకెవరినైనా పిలవమంటావా అంటుంది సంజు. బావా అంటుంది కోపంగా. అబ్బా, కోపంలో నువ్వు ఇంకా ముద్దొస్తున్నావు తెలుసా అంటాడు సిద్ధు. సంజు కోపంగా బెడ్ మీద అటు తిరిగి పడుకుంటుంది. సిద్ధు కూడా నవ్వుతూ తన పక్కన పడుకొని ఒక్కో పువ్వు తన మీదకు విసురుతూ ఉంటాడు. సంజు కోపంగా చూస్తూ లేచి కూర్చుని ఏంటిది అని అడుగుతుంది. నేనేం చేశాను అంటాడు సిద్ధు. సంజు చురుగ్గా చూసి మళ్ళీ పడుకోబెడుతుంటే సిద్ధు చేయి పట్టి తన మీదకు లాక్కుంటాడు. సంజు సిద్ధు కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. సిద్ధు తన చేతులకు పని చెప్తాడు. అవి సంజు వంటిని తడుముతుంటే సంజు మెలికలు తిరిగిపోతుంది. ఏయ్, ఏంటే అలా మెలికలు తిరుగుతున్నావు, కుదురుగా ఉండలేవా అంటాడు సిద్ధు. నీ చేతులు విడిపిస్తే కదా అంటుంది సంజు. నా చేతులు ఇప్పుడే కాదు, నీ దగ్గర ఎప్పుడూ కుదురుగా ఉండవు, నువ్వే కుదురుగా ఉండడం అలవాటు చేసుకో అని సంజుని తనలో కలిపేసుకుంటాడు. ఇక్కడ సిరి, హర్ష. సిరి పాల గ్లాస్ తీసుకొని వస్తుంది. రూమ్ అంతా అందంగా అలంకరించి ఉంటుంది. అగరబత్తులు గుమ్మత్తుగా మత్తెక్కిస్తున్నాయి. హర్ష సిరి దగ్గరికి వెళ్ళి ఆపాద మస్తకం తేరిపారా చూస్తూ ఉంటాడు. హర్ష చూపులకు సిగ్గుల మొగ్గైపోతుంది సిరి. గొంతు పెగలట్లేదు. మాటలు కూడా తీసుకొని ఏంటి హర్ష అలా చూస్తున్నావు, ఇంతకు ముందు ఎప్పుడు చూడనట్టు అంటుంది సిరి. చూడని సిరి, ఇంత నా ప్రేమ నాకు సొంతమైందన్న ఆనందంలో నిన్ను ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదే హర్ష అంటుంది సిరి. అవును సిరి, ఇలా మనమిద్దరం భార్యాభర్తలుగా మారాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా. ఆ కలలన్నీ కళ్ళ ముందు నిజమై నిలబడితే నా మనసు గాల్లో తేలిపోతుంది అని సిరిని గట్టిగా హక్ చేసుకుంటాడు. సిరి కూడా గట్టిగా హత్తుకుంటుంది. అంతకు ముందెన్నడూ కలగని కొత్త కొత్త కోరికలు ఏవో ఇద్దరిలోనూ పురివిప్పుతున్నాయి. హర్ష స్పర్శ తేడా సిరికి అర్థమవుతుంది. ఒకరి ఊపిరి ఇంకొకరిని వేడెక్కిస్తుంది. ముద్దులతో అసలైన యుద్ధంలో ఇద్దరూ విజయం సాధించి సరికొత్త లోకంలో విహరిస్తారు. సమీర, ఆర్యన్. సమీర పక్కనే పడుకొని సమీరనే చూస్తూ ఉంటాడు ఆర్యన్. సాగర్, ఎంతసేపు చూస్తావు, పడుకో అంటుంది సమీర మీద చెయ్యి వేసి నిద్ర రావడం లేదు బంగారం. ఎందుకు అంటుంది ఎందుకంటే ఏం చెప్తాం, అర్థం చేసుకోవాలంతే అంటాడు ఆర్యన్. నాకు అర్థమైనా నేనేం చేయలేను, కానీ కామ్గా పడుకోవడమే అంటుంది ఒక్క ముద్దు పెట్టు జాను, నిద్రపోతాను అంటాడు ఆర్యన్. మీ సంగతి నాకు తెలుసు, మీరు ఒక్క ముద్దుతో ఆగుతారా అంటుంది ప్లీజే బంగారం అని సమీర పెదవులు బంధిస్తాడు. అలా ఎన్ని ముద్దులు పెట్టాడో లెక్కే లేదు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.